వెల్కమ్ టు మెగారెన్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను మనం చూద్దాం. ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకుందాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నా, ఈ రోజు ఏ పత్రిక తీసుకున్నా ఈరోజు మనం అందరం బాధపడాల్సిన విషయం రెండు ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో జరిగినటువంటి భారీ విస్ఫోటం, ఒకటైతే తెలంగాణ గేమ్తో తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచుతూ తెలంగాణ జయహే గీతాన్ని అందించి తెలంగాణకే ఒక రాష్ట్రీయ గీతంగా చేసినటువంటి రచయిత అందశ్రీ చనిపోవటం అనేది నిన్న. ఈ రెండు మనకు బాధాకర విషయాలు. సరే, ముందుగా మనం ఢిల్లీలో జరిగినటువంటి భారీ విస్ఫోటనం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ గత కొన్నేళ్లుగా, దాదాపుగా ఒక 10-12 ఏళ్లుగా ఢిల్లీలో ఎటువంటి పేలుడు, ఎటువంటి బాంబులు, ఎటువంటి ఉగ్రవాద చర్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలం దాదాపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఇలాంటి ఉగ్రకుట్రలు చాలా వరకు ఢిల్లీలో తగ్గినాయని చెప్పాలి. అయినప్పటికీ కూడా ఢిల్లీలో గతంలో చూసుకుంటే ఇలాంటి ఉగ్రకుట్రలు అనేవి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి సంబంధించిన అవన్నీ ఎక్కడ ఉంది, దానికి సంబంధించినటువంటి ఏదైతే ఢిల్లీ క్యాపిటల్ గా ఏదైనా ఒక ఉగ్రవాదులు వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే అది అన్ని ప్రపంచవ్యాప్తంగా దాని యొక్క గుర్తింపు వాళ్ళకు వచ్చింది అనేటువంటి దీంతో ఎక్కువగా ఢిల్లీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ దానికి సంబంధించినటువంటి దాదాపుగా గత 12 ఏళ్లుగా చూసుకుంటే ఇలాంటి ఉగ్రకుట్రలు కానీ, ఇలాంటి బాంబు పెళ్లిలు కానీ, ఇలాంటి భయానకరమైన పరిస్థితులు కానీ గత కొన్నేళ్లుగా మనం ఢిల్లీలో చూడలేదు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో వాయు కాలుష్యం, గాలి కాలుష్యం, ఇవన్నీ సరే కాలుష్యాలు పక్కన పెడితే ఇలాంటి ఉగ్రమూకలకు సంబంధించినటువంటి కార్యకలాపాలకు మాత్రం ఢిల్లీ ఈ మధ్య కాలంలో అలాంటి వార్తలు విన్నటువంటి పరిస్థితులు లేవు. చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఢిల్లీ వాతావరణం. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా ఢిల్లీ మొత్తం కూడా, ఢిల్లీ కాదు యావత్ దేశం కూడా ఉలిక్కి పడింది. ప్రధాన నగరాలన్నీ కూడా ఉలిక్కి పడ్డాయి. ఎందుకంటే గతంలో ఎక్కడైనా సరే ఉగ్రముఖులు ఈ విధంగా అటాక్ చేసినప్పుడు, ఎలాంటి పేలుడు జరిగినప్పుడు వెంటనే కొన్ని ప్రధాన నగరాల్లో పేలిపోవటం, లేదా అదే నగరంలో కొన్ని ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో పేలటం మనం చూసాం. ఎప్పుడైతే ఢిల్లీలో పేలుడు సంభవించిందో నెక్స్ట్ ఎక్కడో అనేటువంటి టెన్షన్ అందరిలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇదే హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ పేలుడు సంబంధించిన తర్వాత వెంటనే ఎన్ని పేలుడు జరిగినాయో గతంలో ఇలాంటి ముంబైలో చూసాము. కాబట్టి ఎప్పుడైతే ఈ ఢిల్లీలో పేలుడు అయిందో మొత్తం దేశం మొత్తం కూడా ప్రధాన నగరాలన్నీ కూడా అలర్ట్ అయిపోయినాయి. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మొదట్లో రకరకాలుగా వార్తలు వచ్చినాయి. పేలుడికి సంబంధించడానికి అక్కడ పేలింది, ఇలా పేలింది అంటూ రకరకాల ఊహాగానాల మధ్యన టోటల్గా అక్కడ తేలింది ఏంటంటే ఎక్కడైతే ఎర్రకోట ఉందో, చాందినీ చౌక్ మార్కెట్ నియర్లో ఎక్కడైతే ఉందో అక్కడ ఒక్కసారిగా I-20 సంబంధించినటువంటి కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. సిగ్నల్ దగ్గర అయినటువంటి నిర్ధారణకు వచ్చారు ఫైనల్ గా. అసలు ఈ I-20 సంబంధించినటువంటి కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఇది ఉగ్రవాదుల చర్యనా, ఇది లేకపోతే ఆటోమేటిక్ గా యాక్సిడెంట్ గా పేలిందా అనేటువంటి ఇంకా నిర్ధారణకి సరిగా రాలేదు. ఎందుకంటే ఈ కారు అమ్మినటువంటి అతను ఎవరైతే యజమాని ఉన్నారో అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అతను అరెస్ట్ చేసిన తర్వాత వివరాలు రాబడితే అతను ఇంకొక అతన్ని నమ్మటం జరిగింది, అతను ఇంకొకరిని అతను నమ్మటం జరిగింది. ఈ విధంగా చేతులు మారటం వల్ల కారు సంబంధించి ఇప్పటికీ దానికి సంబంధించినట్టు ప్రస్తుతం మొదటి యజమాని ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకోవడం జరిగింది. అందుకే మనం వాస్తవంగా ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి కంపల్సరీ గుర్తు చేయాలి. మళ్ళీ టాపిక్ లో పడితే మర్చిపోతాము. ఎప్పుడైనా సరే మన వాహనాలు అమ్మేటప్పుడు, మన వాహనాలను ఇతరులకు అమ్మేటప్పుడు కానీ, ఇతరుల వాహనాలు మనం కొనుక్కున్నప్పుడు కానీ దాదాపుగా దానికి సంబంధించినటువంటి NOC తీసుకుని మన పేరున ఉన్నటువంటి మనం అమ్మేటప్పుడైతే ఎవరైతే కొనుగోలుదారుడు ఉన్నాడో వాహనాలు కొనే అతనికి దాదాపు అతని ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మనం పూర్తిగా అతని వాహనాన్ని అతని చేతిలో మనం అప్పచెప్పకూడదు. అదొకటి గుర్తుపెట్టుకుని దాదాపుగా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్ గా చేసుకుని మన వాహనాన్ని అతను నమ్మినట్టు మొత్తానికి ప్రాసెస్ మొత్తం చేసుకుని NOC తీసుకుని దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎటువంటి సేల్ లెటర్ సంబంధించిన సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ కూడా అయిన తర్వాతనే ఆ వాహనాన్ని అతని చేతికి అప్పచెప్పాలి. కానీ ముందుగా ఎంతో కొంత అడ్వాన్స్ తీసుకుని అతని చేతికి వాహనం ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకుందాం, లేకపోతే మొత్తం డబ్బులు ఇచ్చి అతనికి మన వాహనాన్ని అమ్మిన తర్వాత సరే అతను మార్చుకున్నాడులే అని మనం ఎప్పుడైతే నెగ్లెక్ట్ గా వదిలేస్తామో అది ఈ రూపంలో మన ప్రమాదాలు వెంటాడుతూ ఉంటాయి. ఇది రూపంలో వెంటాడొచ్చు, ఇంకొక రూపంలో వెంటాడొచ్చు. కేవలం అంటే మన వాహనాలు ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ ఉగ్రవాదులే కొంటారని కాదు నా అర్థం. మన వాహనాలు ఎప్పుడైతే కొన్న తర్వాత అతని యొక్క ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు పాల్పడొచ్చు, లేదా అనుకోకుండా అతని యాక్సిడెంట్ గురవచ్చు, లేదా అతని ఎవరికైనా యాక్సిడెంట్ చేసి చంపొచ్చు. అవన్నీ కూడా మన మేడకు చుట్టుకుంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మన వాహనాలు అమ్మేటప్పుడు దాదాపుగా అవి మన పేరు మీద లేకుండానే ఎవరైతే వాహనం కొంటాడో మన వాహనాన్ని
అతని పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేదాకా మన వాహనాన్ని అతను అప్పచెప్పకూడదు. అదేవిధంగా అతను ట్రాన్స్ఫర్ అయ్యేదాకా దానికి సంబంధించిన ప్రాసెస్ మొత్తం అయితేనే మన వాహనం అమ్మాలి. కానీ ముందుగానే దాని విషయంలో ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా ఆ ఒక్క సెకండ్ చాలు మన జీవితం తారుమారవటానికి, మన ఇబ్బందులో పడటానికి, మన సమస్యలు కొని తెచ్చుకోవడానికి ఆ ఒక్క సెకండ్ చాలు, ఏదైనా జరగచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తే పరిస్థితి ఎవరైతే i20 కారు ఉన్నాడో, యజమాని ఉన్నారో, చూడండి అతను మంచోడా చెడ్డాడా అని తర్వాత, లేకపోతే అసలు అతనే సూత్రధార అనేది తర్వాత తెలుస్తారు, దాన్ని మనం ఎప్పుడు డిసైడ్ చేయలేం. కాకపోతే ఎవరైతే కారు అమ్మాడో అతని పేరు మీద ఉండటం వల్ల ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను విచారిస్తున్నారు. అతను చెప్పిన వివరాల ప్రకారం ఆ కారు ఇంకొక అతను అమ్మటం జరిగింది, ఆ కారు ఇంకొక అతను కూడా అమ్మటం జరిగింది. ఈ విధంగా మొత్తం తీగలాగుతున్నారు. ఏదో ఇప్పుడు కూడా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఎప్పుడైతే కారు పేలుడు సంభవించిందో ఇది అక్కడ ఎటువంటి లోహపు సంబంధించిన ఆధారాలు కానీ రసాయనాలు కానీ వాడినట్టు కానీ ఎటువంటి వాళ్ళకు ఇంతవరకు దొరకలేదు. ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈ పేలుడు ఎలా సంభవించింది, దీని వెనక ఉగ్ర కుట్ర ఉందా, అసలు ఏం జరిగిందని అర్థం కావట్లేదు. ఎందుకంటే సరే ఏదో ఇక్కడ ఇంకొక కోణం కూడా ఉంది. ఎందుకు ఉగ్ర కుట్ర అయింది అనటానికి కూడా ఒక కోణం ఉంది. ఎందుకంటే ఈ పేలుడు సహజమైన పేలుడు అనుకోండి, ఏదో ఒకసారి కార్ ఇంజన్ పేలిందో, లేకపోతే దాంట్లో ఏదన్నా పేలుడు పదార్థాలు అంటే బాణసంచా లాంటి పదార్థాలు ఏమైనా పేలినా కూడా అంతవరకే పరిమితం అయింది. కానీ ఇక్కడ ఇంతమంది చనిపోవటానికి కారణం ఇంత భారీ విస్ఫోటనం. ఎందుకంటే మామూలు విస్ఫోటనం కాదు. అదృష్టం ఏంటంటే నిన్న ఆ టైంకి సోమవారం ఢిల్లీ వ్యాప్తంగా కొన్ని అక్కడ ఉన్నటువంటి చాందిని, ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మార్కెట్లు కానీ సందర్శన ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా సెలవు దినం సోమవారం. అక్కడ ఆ సెలవు దినం కావటం వల్ల చాలా వరకు ప్రమాద తీవ్రత తగ్గిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ మిగతా రోజుల్లో లాగా అక్కడ గనక జనసంచారం భారీగా ఉండి, లేకపోతే మార్కెట్ లో ఎప్పటిలాగా చాలా మార్కెట్ ఎప్పుడు ఫుల్ గా ఉంటారు అక్కడ చాందిని చౌక్ దగ్గర. కాబట్టి అలాంటి సమయంలో కనుక ఈ పేలుడు కనుక సంభవించినట్లయితే భారీగా ప్రాణ నష్టం జరగడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి అదొక అదృష్టం అనే చెప్పుకోవాలి. ఈ పేలుడు దాటికి అక్కడ 10 మంది చనిపోవడం జరిగింది. ఆ కార్ పేలుడు దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని వాహనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని దానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే ఆ పేలుడు ధాటికి పక్కన ఉన్నట్టు కొన్ని ఆటోలు, కార్లు ఇవన్నీ అంటుకొని అనేక వాహనాలు దగ్ధం అవటం కూడా జరిగింది. అసలు ఆ వాహనాల్లో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా చనిపోయారా, ఎవరైనా అక్కడక్కడే కాలిపోయి బూడిదయ్యారా అనే విషయాన్ని కూడా ఇప్పుడు కొంతమందికి ఇంకా దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇంకా జరుగుతూనే ఉంది. అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పేలుడు దాటికి కొన్ని కిలోమీటర్లు ఉన్నటువంటి ఏదైతే కొన్ని షాపులు, కొన్ని వాహనాల అద్దాలు, కొన్ని షాపింగ్ మాల్స్ లో కొన్ని తెలుసు కదా, షాపింగ్ మాల్స్ లో ఎక్కువగా అద్దాలతో నిండి ఉంటాయి లోపల. అటువంటివి క్షణాల్లో ముక్కలు గాజు ముక్కలే పడిపోవటం జరిగింది కొన్ని కిలోమీటర్ల దూరం దాకా. అంటే అక్కడక్కడ పరిసర ప్రాంతాలు. దీన్ని బట్టి దాదాపు ఈ సంబంధించినటువంటి ఏదో సహజమైనటువంటి పేలుడు అయితే మాత్రం ఇంత ధాటిగా అయితే ఉండదు. ఇదేదో భారీగానే విస్ఫోటనం అనేటువంటి విషయాన్ని మాత్రం అర్థమవుతోంది. దీన్ని బట్టి కొంత అనుమానం వ్యక్తం చేయాల్సిందే. వెంటనే దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్యకలాపాలు ఏంది, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ లో పడిపోయారు. దానికి సంబంధించిన అధికారులు హుటాహుటిని అక్కడ చేరుకున్నారు. అమిత్ షా కూడా కొద్ది నిమిషాల్లోనే అక్కడ ప్రాంతానికి ఏదెక్కడైతే భారీ విస్ఫోటనం జరిగిందో ఆ ప్రాంతానికి, పేలుడు సంబంధించిన ప్రాంతానికి అమిత్ షా కూడా రావడం జరిగింది, వివరాలు సేకరించడం జరిగింది. అప్పటికప్పుడు ప్రధాని మోదీ కూడా దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించడం జరిగింది. వెంటనే అమిత్ షా కూడా మోదీకి జరిగినటువంటి విషయాన్ని కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు, కొన్ని విషయాలు బయటికి రానికుండా. ఎందుకంటే ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తే ఎవరైతే ఉగ్రముఖులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు కొంత మైండ్ సెట్ వాళ్ళు డైవర్షన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది, వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి దీన్ని బట్టి కొంతవరకు లోతైనటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు. దానికి సంబంధించిన అనేక విభాగాలు ఉంటాయి. ఆ సంబంధించిన అధికారులు మొత్తం కూడా అక్కడ జరిగినటువంటి ఈ తీవ్రతను బట్టి, అక్కడ జరిగిన ప్రాంతాన్ని బట్టి, పేలుడిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఇంతవరకు అర్థం కాని ఏంటంటే అక్కడ ఎటువంటి లోహపు సంబంధించినటువంటి ఆనవాళ్లు కానీ పదార్థాలు వాడినట్టు కానీ అర్థం కావట్లా. ఎందుకంటే అక్కడ ఎవరైతే చనిపోయారో, గాయాలయ్యో వాళ్ళకి ఎక్కడ కూడా లోహపు సంబంధించినటువంటి పదార్థాలతో గాయాలు కానీ కనబట్టలేదు. అదేవిధంగా ఈ ప్రయాణించినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడే చనిపోవడం జరిగింది. ఇంకా 10 మంది, దాంతోపాటు ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ అక్కడ ఎందుకో మళ్ళీ ఆ పేలుడు జరిగినటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక బుల్లెట్ కూడా దొరకడం కూడా అక్కడ ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది, అనుమానాలు రేకెత్తేస్తుంది.
అక్కడ అక్కడ బుల్లెట్ కూడా రోడ్డు మీద పడటం, దాన్ని కూడా ఇవాళ ఫోటో కూడా వైరల్ అవుతోంది కొన్ని సోషల్ మీడియాలో. కాబట్టి ఈ విధంగా ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పట్టడానికి అంటే ఇక్కడ నిన్న మనం అనుకున్నట్టుగానే దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి 3 ఉగ్రవాదులు, దాంట్లో ఆ 3లో 2 ఉగ్రవాదులు వైద్యులు ఉండటం ఇంకా ఆశ్చర్యానికి గురి చేసింది. దానికి సంబంధించిన పట్టుబడ్డటువంటి ఉగ్రవాదులు వాళ్ళు కూడా ఇలాంటి భారీ విస్ఫోటనానికి ప్రయత్నాలు చేయడంతో ఎప్పుడైతే దానికి సంబంధించినటువంటి భారీ విస్ఫోటనానికి సంబంధించినటువంటి పరికరాలు ఎప్పుడైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఆయుధాలు, పరికరాలు ఇవన్నీ కూడా కొరియర్ చేస్తూ పట్టుబడ్డారు. ఆ పట్టుబడ్డటువంటి సందర్భంలో కొద్ది గంటల్లోనే ఈ భారీ విస్ఫోటనం జరగటం కూడా కొన్ని అనుమానాలు దారితీస్తుంది. దాంట్లో 2 వైద్యులు ఉన్నారు. ఎక్కడైనా సరే ఈ ఉగ్రవాద సంబంధించిన మూకలు, ఉగ్రవాద కార్యకలాపాలు జరిగినప్పుడు పట్టుబడ్డప్పుడు మొత్తం తీగలాగితే ఎక్కడో చోట కొంతైనా వాసన హైదరాబాద్కు ఉన్నది. అలాగే నిన్న ఈ 3 ఉగ్రవాదులు పట్టుబడ్డ వాళ్ళలో హైదరాబాద్ రాజేంద్ర నగర్ నివాసి కూడా ఒకతను ఉన్నారు. ఇతను ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగినటువంటి వాహనంతో ఇవన్నీ కొరియర్ చేస్తా పట్టుబట్టడం కూడా జరిగింది. అనేక తీగలాగితే చాలా విషయాలు బయటపడుతున్నాయి. వీళ్ళు ఎంత అంటే వీళ్ళు అసలు దీన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. కానీ వీళ్ళు చదువుకున్నటువంటి చదువుకి, వీళ్ళు చేసేటువంటి పనులకి దాంట్లో 2 వైద్యులు ఉండటం, దాంట్లో వాళ్ళకు ఉన్నటువంటి వేరే దేశాల్లోకి వెళ్ళి వాళ్ళు వైద్య వృత్తి చేసి వైద్యుగా చదివి వాళ్ళు ఇంత నాలెడ్జ్ సంపాదించి చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళంతా దాని మీద త్యాగం చేసి వాళ్ళ శ్రమ అంతా దాని మీద పెట్టి వాళ్ళ ఆర్థికంగా దాని మీద అంత చదివి కూడా వాళ్ళు ఈ కార్యకలాపాల వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం సాధించదలుచుకున్నారో ఆ చదువు ఎందుకో అర్థం కానటువంటి పరిస్థితి. వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా ఒక విష పదార్థం, రసాయనాలు తయారు చేయడంలో వాళ్ళు వాడుతూ అనేక సార్లు అహ్మదాబాద్ మార్కెట్లో పదే వెళ్ళి ఆ విష ప్రయోగాలని ఏ విధంగా ప్రయోగించాలి, రకరకాలుగా జనాల్లో ఏ విధంగా విష ప్రయోగాలు చేయాలి, ఇది ఒక కొత్త టెక్నాలజీతో ఉగ్రముఖులు చేస్తూ ఉండి అనేక భారీ విస్ఫోటనానికి కొన్ని విష పదార్థాలు వెదజల్లటం కానివ్వండి, కొన్ని భారీ విస్ఫోటనాన్ని కానివ్వండి, అనేక ప్రయత్నాల కోసం వీళ్ళు చేసినటువంటి మొత్తం కూడా పటాపంచలు చేసేసి భగ్నం చేయడం జరిగింది మన యంత్రాంగం, పోలీసు విభాగం మొత్తం కూడా, ఎన్ఐ విభాగం కూడా. కాబట్టి వీళ్ళని అరెస్ట్ అయినటువంటి కొద్ది గంటల్లోనే ఈ భారీ విస్ఫోటనం జరగటం కూడా కొన్ని అనుమానాలు లేవనెత్తిస్తా ఉన్నాయి. ఏం జరుగుతుందా అనేటువంటి విషయాన్ని. అది ఎక్కడైతే రాజేంద్రనగర్ నివాసి ఉన్నారో అతను పట్టుబట్టడం జరిగింది. అక్కడ ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి వస్తువులు కూడా ఎవరు ఏమి తాకొద్దంటూ పట్టుబడ్డటువంటి ఎవరైతే ఉగ్రవాది ఉన్నారో అతని బ్రదర్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇంట్లో ఎటువంటి వస్తువులు తాకొద్దు, ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి విషయాల్లో మాత్రం ఎవరైనా సరే మనకు అనుమానితులుగా కనబడ్డా, మన చుట్టుపక్కల మనం ఉంటున్నటువంటి హైదరాబాద్ నివాసంలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానించదగ్గ వ్యక్తులు కనబడ్డా, అనుమానితులు ఎవరన్నా వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళతో పెద్దగా సఖ్యతగా ఉండకపోవటం కానీ, ఏదో ఒక రకమైనటువంటి జీవితం సీక్రెట్గా బతుకుతుంటే మాత్రం కొంచెం అనుమానంగానే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలా అని చెప్పి అందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా తప్పది. ఎందుకంటే అది మానసిక క్షోభకు గురి చేసిద్ది. తెలియకుండానే మనం వాళ్ళ మీద ఒక మచ్చ చేస్తే వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కాదు ఎక్కడ వాళ్ళని తొందరగా ఎవరు ఆ ఏరియాలో వాళ్ళు ఉండటానికి కూడా ఒప్పుకోరు. కాబట్టి ఆ విధంగా కూడా ప్రతిదానికి మనం భూతార్థంలో చూసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మనం అంటూ కూడా మన పరిసరాల ప్రాంతాల్లో ఎవరు ఉంటున్నారో ఏందా, అసలు వాళ్ళ బిహేవియర్ ఏంది, ఎవరెవరు వస్తున్నారు, వీళ్ళకి అసలు వాళ్ళ కార్యకలాపాలు ఏంది అనేది కూడా కొంతవరకు మన పౌరులుగా మన బాధ్యతగా నెటిజన్స్గా పెట్టడం కూడా మన బాధ్యత అది. కాబట్టి చూడండి, ఇప్పుడు అతను రాజేంద్ర నగర్లో ఉంటున్నాడు. అతను ఏమేమి ప్లాన్ చేశాడో తెలీదు. దానివల్ల ఇంపాక్ట్ పరిసర ప్రాంతాల్లో పడిద్ది. కాబట్టి అలాంటి సందర్భాల్లో మాత్రం ఎవరైనా అతను ముందు నుంచి గమనించుంటే ఎప్పుడో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఈ రోజుల్లో ఉన్నటువంటి బిజీ లైఫ్లో ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు లేచినప్పటి నుంచి పరుగుల జీవితం అయిపోయి, లేచిన నుంచి సంపాదన, జీవితము, ఉద్యోగము, ఈ విధంగా పరుగుల మయంలో ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధాలు అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. ఒకే అపార్ట్మెంట్లో కొన్ని వందల కుటుంబాలు ఉంటాయి, పక్కన ఎవరు ఉంటారో కూడా తెలియదు, అసలు అతను ఎవరో కూడా తెలియదు, ఊరి పేరు తెలీదు, ఎవరి జీవితాలు వాళ్ళు పర్సనల్గా ఒక్కొక్కళ్ళ సంబంధాలు లేకుండా ఉంటాయి. కాబట్టి అదే పాత రోజుల్లో పల్లెల్లో గ్రామాల్లో ఒకప్పుడు ఉన్నట్టయితే ఒకళ్ళొకళ్ళు ఆ రక్త సంబంధికులుగా పిలుచుకుంటూ వాళ్ళకి ఇళ్ళకి వాళ్ళు వెళ్తూ ప్రతి శుభకార్యాలకి పిలుచుకుంటూ అలా కొంత ఇంటరాక్ట్ అవ్వటం వల్ల ఒకళ్ళొకళ్ళ ఇన్ఫర్మేషన్ ఒకళ్ళు తెలుస్తాయి. అలా ఇన్ఫర్మేషన్ తెలిపినప్పుడు ఎవరు ఏందనేటువంటి ఉన్నప్పుడు ఇలాంటివి చాలా తక్కువ జరిగాయి. ఎప్పుడైతే
ఎవరికి వాళ్ళు ఈ కల్చర్ వచ్చేసిందో, ఎవరికి వాళ్ళు అపార్ట్మెంట్లో ఎవరు లైఫ్ స్టైల్స్ వాళ్ళు, ఎవరు సీక్రెట్ వాళ్ళు బతకడం స్టార్ట్ చేశారో, పక్కింట్లో కూడా ఎవరు ఉంటున్నారో తెలియకపోవటం వల్ల అసలు కొన్ని విషయాలు అయితే బయటికి రాకుండా ఏం జరుగుతున్నాయో కూడా తెలియట్లేదు. అలాంటివి బాగా అవకాశం అయిపోయింది ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కానీ, అసాంఘిక కార్యకలాపాలకు కానీ, ఇలాంటి వాటికి అడ్డా అయిపోయినాయి ఈ కల్చర్, ఇప్పుడు ఉన్నటువంటి కల్చర్. కాబట్టి ఎప్పుడైనా మనం మన పరిసర ప్రాంతాల్లో పరిస్థితులు ఏందా, ఎవరు ఉంటున్నారా, వాళ్ళు లేచిన దెబ్బ నుంచి వాళ్ళ యాక్టివిటీస్ ఏమున్నాయి, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏందనేది మాత్రం కొంతవరకు మనం మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ నిఘా పెట్టడం అనేది అవసరం అని చెప్పి అనుమానంతో మాత్రం అందరిని చూడొద్దు, అది కూడా చాలా తప్పు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎప్పుడైతే వీళ్ళు దొరికినటువంటి కొద్ది గంటల్లోనే ఈ విధంగా భారీ విస్ఫోటనం జరగడం అనేది కూడా ఇప్పుడు ఎవరికి అర్థం కానటువంటి సమస్య అయిపోయింది. సరే, దీనికి ఏదన్నా ఆధారాలు ఉన్నాయా, అవన్నీ కూడా ఎలా రాబట్టాలనేది ఆ విభాగం చూసుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారిగా నిన్న ఈ భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మొత్తం నిన్న 3 రాష్ట్రాల్లో 8 మంది ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. వీళ్ళు 3 వైద్యులు, వారిలో 1 మహిళా డాక్టరు. దానికి సంబంధించినటువంటి 2900 కేజీల పేడుల పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ భారీ ఉగ్ర కుట్ర కోణం వెనక ఏం జరిగింది, ఏంది, అది దీన్ని ఎందుకు ఇంతమంది ఈ వైద్య వృత్తులు కూడా ఇలా ఎందుకు దిగుతున్నారు, అది ఈ విధంగా సరే ఢిల్లీ సంబంధించినటువంటి భారీ ఉగ్ర కుట్ర, భారీ పేలుడు సంబంధించినటువంటి ఆధారాలు ఏందనేటువంటి సేకరించే పనిలో పడ్డారు. ఇక తర్వాత చెప్పిన ప్రధానమైన వార్త ఎవరి ధీమా వారిదే. ఇది మాత్రం ఈరోజు తెలంగాణలో ఇటు 2 రాష్ట్రాల్లో, తెలుగు 2 రాష్ట్రాల్లో చూస్తున్నటువంటి ఏదైతే ఉన్నాయో ఈ ఎన్నికల గురించే. ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి మాత్రం ఎవరి గెలుపు వాళ్ళు ధీమాతో ఉన్నారు. ప్రచారాలు హోరెత్తిచ్చారు, విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లు, వ్యక్తిగత విమర్శలు, హామీలు, ఇవన్నీ నేపథ్యంలో మొన్న సాయంత్రం 6 గంటల తర్వాత దీనికి సంబంధించిన ప్రచారాలు ఎప్పుడైతే ఆపారో నిన్నటి నుంచి దాదాపుగా ఎవరు పార్టీకి సంబంధించిన వాళ్ళు కార్యకలాపాలు, ఎన్నికల సంబంధించినటువంటి కార్యకలాపాలు మాత్రం నిమగ్నం అయిపోయారు. ఏమైనప్పటికీ ఈరోజు ఎట్టకేలకు ఈరోజు ఎన్నికలు సంబంధించినటువంటి ఓటింగ్ జరిగేటువంటి ప్రాంతాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు, కేంద్ర బలగాలు కూడా చాలా కట్టుదిట్టమైన చర్యలు, కేవలం ఇది ఒక నియోజకవర్గం తెలంగాణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అయినప్పటికీ కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఇటు కేంద్ర బలగాలు కూడా చాలా చాలా సీరియస్గా, సిన్సియర్గా దీన్ని ఎన్నికలు జరపడానికి మాత్రం చాలా కట్టుదిట్టమైన చర్యలు జరుపుకుంది. ఎందుకంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం ఒక నియోజకవర్గం ఉండటం వల్ల, అదిగా దానికి సంబంధించినటువంటి రాష్ట్ర రాజకీయ నాయకులు మొత్తం కూడా ఇదే నియోజకవర్గం మీద కాన్సంట్రేట్ చేయటం ఒకటి. అక్కడ చూసుకున్నటువంటి కొన్ని ఎవరైతే నియోజకవర్గ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకున్నటువంటి గత చరిత్ర ఆధారంగా ఏమైనప్పటికీ కూడా ఎక్కడ ఎటువంటి అసాంఘిక అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దీనికి సంబంధించినటువంటి పక్కడబందీగా అయితే జరిపారు. కాబట్టి ఈరోజు ఏదైతే ఇప్పుడు దాదాపుగా 8 గంటల నుంచి ఈ ఎన్నికలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే 8 గంటల నుంచి పాల్గొనేటువంటి సందర్భంలో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా బూతుల వారీగా వాళ్ళు కావాల్సినటువంటి ఎన్నికల సామాగ్రి ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవటం రాత్రి నుంచే మనం చూస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలు ఈ వాతావరణం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి బూతుల వారీగా ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ యంత్రాంగం దానికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తాన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే దీనికి సంబంధించిన ఏంటంటే జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ మొదటి నుంచి దాదాపుగా వాస్తవంగా దీనికి 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ దాదాపుగా దాంట్లో 1 లక్ష ఓటర్ల వరకు అసలు ఈ రోజు కూడా వాళ్ళ అడ్రస్లు కూడా ట్రేస్ అవ్వలేదు. ఆ తర్వాత మొత్తం మీద ఓవరాల్ 3 లక్షల ఓటర్లు ఉన్నారు. ఆ విధంగా 3 లక్షల ఓటర్లు కూడా ఎంతమంది నమోదవుతారు? ఎందుకంటే జూబ్లీహిల్స్ చరిత్ర మొదటి నుంచి తీసుకుంటే దాదాపుగా చాలా 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 తక్కువ పర్సెంటేజ్ మాత్రం ఓటర్ నమోదవుతా ఉన్నది. ఎందుకంటే ఓటింగ్ శాతం చాలా తక్కువదా. చెప్పుకోవడానికి మాత్రం చాలా రిచ్ నియోజకవర్గం జూబ్లీహిల్స్, చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఓటింగ్ వచ్చేటప్పుడు మాత్రం ప్రతిసారి చాలా నిరుత్సాహంగానే జరుగుతూ ఉన్నది. ఓటింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఈ నియోజకవర్గంలో. కాబట్టి ఈసారి మాత్రం ఈ ఉప ఎన్నిక మాత్రం ఓటింగ్ శాతం పెరిగిద్ది అనేటువంటి అవకాశం అనేది ఉన్నంటూ వాతావరణం అర్థమవుతాం అనేటువంటి మాట అనేక మంది విశ్లేషకులు చెప్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం కొత్త ఓటర్లు రావటం ఒకటి, మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం ఒకటి, తర్వాత రెండవది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రోజు మంగళవారం కావటం. మంగళవారం అని ఎందుకంటున్నా అంటే గతంలో చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలు ఏదైనా సరే జరిగినప్పుడు కానివ్వండి, ఉప ఎన్నికలు జరిగినప్పుడు కానివ్వండి తెలంగాణలో దాదాపుగా శని ఆది సోమవారాల్లో ఉండటం వల్ల ఈ ఎన్నికలు దానికి అటు ఇటుగా ఒక రోజు సెలవులు ఇంకొంచెం వీళ్ళే ఓటర్లు ఎవరైతే యాడ్ చేసుకొని
వాళ్ళ ఎందుకంటే ఈ సెటిలర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళటం అనేది ఆనవాయితీగా వస్తుంది మొదటి నుంచి. అదొక ఎన్నికలు అనగానే వీళ్ళు పర్సనల్గా ఎడిదిరిగి ప్రభుత్వం సెలవు ప్రకటించగానే వీళ్ళు అదనంగా ఇంకో రోజు సెలవు ప్రకటించుకొని ఊళ్ళకి వెళ్ళిపోవటము, పిక్నిక్లకు ప్లాన్ చేసుకోవటం ఈ విధంగా చేస్తున్నారు. కానీ ఒక బాధ్యతగా ఓటేయాలి అనేటువంటి బాధ్యతని మర్చిపోయి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉంటూ ఆ ఓటేయాలన్నటువంటి ఓటు విలువ తెలిసి కూడా ఓటేయకుండా దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళు ఆ సెలవుల్ని వాడుకొని ఈరోజు జూబ్లీహిల్స్ పరిధిలో మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు కానివ్వండి ఇవన్నీ కూడా ఈరోజు సెలవు ప్రకటించడం జరిగింది. ఈ సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత పనుల కోసమో పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకోవటమో, ఇంకా అవసరమైతే ఇళ్లలోకి వచ్చిన బయటికి రాకుండా ఉండటమో, సినిమాలు చూసుకోవటమో ఈ విధంగా సమయాన్ని కేటాయించేసి చివరికి వాళ్ళకు ఉన్నటువంటి విలువైన ఓటును కూడా దానికి సంబంధించిన ఓటు వాడుకోవటానికి వినియోగించుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. అలాంటి తరుణంలో ఈసారి మాత్రం ఓటింగ్ పెరిగిద్ది అనేటువంటి విషయాన్ని, ఎందుకంటే ఈరోజు సెలవు దినం కేవలం ఒక్కరోజే సెలవు దినం, ఇటు సోమవారం సెలవు దినం కాదు, బుధవారం సెలవు దినం కాదు. కాబట్టి ఓటింగ్ వాడుకోవడానికి ఇంకొంచెం అడిషనల్గా పర్సంటేజ్ పెరగవచ్చు. గతంతో కంపేర్ చేసుకుంటే గత వాతావరణంతో గతంలో ఉన్నటువంటి సెలవుల రీత్యా కాకుండా ఈసారి మాత్రం కొంత వరకు ఓటింగ్ శాతం పెరగవచ్చు అనేటువంటి వ్యవహారం మాత్రం చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. అట్ సేమ్ టైము కాదు ప్రతిసారి ఇంతే జూబ్లీహిల్స్ ఎన్నిక అనగానే చాలా మంది ఈ సెలబ్రిటీలు, రిచ్ పీపుల్స్, కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు పెద్దగా ఓటింగ్ ని మాత్రం పెద్దగా పట్టించుకోరు, రావాలని ఇంట్రెస్ట్ చూపించరు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మళ్ళీ చూద్దాం ఓవరాల్ గా ఈ రోజు జూబ్లీహిల్స్ తో ఏమాత్రం పర్సంటేజ్ నమోదైద్దో. కాబట్టి ఎవరైనా సరే దీనికి బాధ్యతగా తీసుకుని మాత్రం ఓటు మాత్రం వినియోగించుకోవాలి, ఓటు వేయాలి. అది ఎవరి బాధ్యత వాళ్ళది. ఈ ఒక్క విషయంలో మాత్రం ఈ రోజు ఎవరైతే ఓటు వేయాలా వద్దా, బయటికి వెళ్ళాలా వద్దా, అవసరమా అనుకునే ఆలోచించే తటస్థులు మాత్రం దయచేసి మీ ఓటుని వినియోగించుకోవడానికి మాత్రం ఈరోజు ప్రయత్నం చేయండి. ఇక్కడ మాత్రం ఇక్కడ గట్టి పోటీ ఇస్తామంటున్నటువంటి బీజేపీ, ఇటు పార్టీ యంత్రాంగాన్ని అంతా నియోజకవర్గంలో మోహరించిన అధికార ప్రతిపక్షాలు, ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీఎం రేవంత్, వారం రోజులుగా ప్రచారంలోని మంత్రులు, ముస్లింలు, బీసీ, ఎస్సీ సెటిలర్లతో మెజార్టీ తమ వైపు అంటున్న కాంగ్రెస్ నేతలు భారీ మెజార్టీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు సిట్టింగ్ సీటు మళ్లీ తమదే అంటూ బీఆర్ఎస్, ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ 3 దఫాలుగా మాగంటి గోపీనాథ్ గెలవటం జరుగుతూ ఉంది. మొదట్లో టీఆర్ఎస్, ఆ తర్వాత బీఆర్ఎస్, అంతకుముందు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మాగంటి గోపీనాథ్ ఇదే నియోజకవర్గం గెలవటం అంటే దాదాపుగా 3 పర్యాయాలుగా వేరే ఒకళ్ళకి అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచే చెప్పుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఇది 4వ ఎన్నిక సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎన్నికలు ఇప్పటికి 4 సార్లు జరిగినాయి, 5వ ఎన్నిక. ఈ 4 ఎన్నికలు కూడా ఒక్కసారే మొదటిగా 2004లో ఏర్పడ్డ నియోజకవర్గంలో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే గెలవడం జరిగింది, పీజీఆర్ కుమారుడు. ఆ తర్వాత నుంచి 3 ఎన్నికల్లో కూడా వరుసగా జరిగినట్టు 3 ఎన్నికల్లో కూడా మాగంటి గోపీనాథ్ గెలవటం వల్ల ఈ నియోజకవర్గం దాదాపుగా మాగంటి గోపీనాథ్ అయినటువంటి తరుణంలో ఆయన మరణించిన తర్వాత ఆమె భార్యకి మాగంటి సునీతకి సీట్ ఇవ్వటం వల్ల, కాబట్టి అది వాళ్ళ ఆ నియోజకవర్గమే వాళ్ళ సొంత ఇల్లు లాగా అయిపోయింది. కాబట్టి అక్కడ మాగంటి గోపీనాథ్కు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు, చరిష్మా వల్ల కొంత సానుభూతి పవనాలు గట్టిగా పనిచేస్తాయి. అది మహిళా అభ్యర్థి అవ్వటం వల్ల ఇంకా గట్టిగా పనిచేస్తాయి. ఇక్కడ మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ వాళ్ళ ఉన్నటువంటి అనేక అవకాశాలు చూసుకొని దాదాపు మళ్ళీ మనమే మన స్థానాన్ని మనమే గెలవబోతున్నామంటూ ఇటు బీఆర్ఎస్ ఇలా రకరకాలుగా ఎవరి అంచనాలు వాళ్ళతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు దానికి సంబంధించిన ఎవరి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేటువంటి ఓటర్లకి స్లిప్లు ఇవ్వటానికి కానివ్వండి, ఎక్కడ ఓటు వినియోగించుకోవాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి అనే వారిగా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం కోసం వాళ్ళకి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఆ ఎన్నికల ఏదైతే ఓటింగ్ వెళ్ళేటువంటి ఏదైతే బూత్ ఉందో అతి దగ్గరలో వాళ్ళు దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలకి సలహాల కోసం ఏ పార్టీ సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి మాత్రం చాలా పక్కడబందిగా రాత్రి నుంచే మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలో తీసుకునే ఆ నియోజకవర్గం మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దీని విషయంలో మాత్రం, ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే కేంద్రానికి నివేదించుకుంది కేంద్ర బలగాలు అవసరం ఎన్నికలు కానీ, అంటే అనుకున్నట్టుగానే కేంద్ర బలగాలు దిగినాయి. ఈరోజు దీనికి సంబంధించినటువంటి గెలుపు ఎవరిది అనేటువంటి విషయంలో మాత్రం ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అయితే చాలా ధీమాలో ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నిక మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి ఎన్నికలు మొదలవుతున్నటువంటి తరుణంలో ఓటింగ్ మాత్రం ఎవరికి వాళ్ళు సంబంధించినటువంటి ఓటు మాత్రం వినియోగించుకోండి. అది మనందరి బాధ్యత, ఓటు హక్కు వినియోగించుకోవటం. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎవరు నిరుత్సాహంగా ఉపయోగం లేదంటూ మాత్రం ఉండొద్దు. ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి ఓటు వినియోగించుకొని కోరుకుంటూ మెగా9 టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. రైట్, ఇది చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.